విశాఖ జిల్లాలో రాజకీయంగానూ చారిత్రకంగానూ కీలక ప్రాంతం భీమిలి. 158 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న మున్సిపాలిటీ అయిన భీమిలి డచ్ సంస్కృతికి నెలవు. చూడముచ్చటైన విశాఖ బీచ్, అందమైన పర్యాటక ప్రాంతాలు, ఇలాంటి ఆహ్లాదకర పరిస్థితుల మధ్య భీమిలి రాజకీయాలు రంజుగా మారాయి. ప్రధాన ప్రత్యర్థులైన తెలుగుదేశం, వైకాపా ధీటైన అభ్యర్థుల్ని బరిలో దించడంతో భీమిలిలో రసవత్తర పోరు నెలకొంది. తెలుగుదేశం నుంచి మాజీ ఎంపీ సబ్బం హరి, వైకాపా తరఫున అవంతి శ్రీనివాస్ అమీతుమీకి సిద్ధమయ్యారు. చారిత్రక నేపథ్యం ఉన్న భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లాలో రాజకీయ ప్రాముఖ్యత ఉన్న స్థానాల్లో ఒకటి. రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. ఓటర్ల సంఖ్య 3,05,939. మహిళా ఓటర్లు 1,53,805 మంది కాగా పురుషులు 1,52,134 మంది ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా భీమిలిలో ప్రధానంగా కాపు, క్షత్రియ, వెలమ, మత్స్యకారుల సంఖ్య అధికంగా ఉంటుంది. భౌగోళికంగా విశాఖతో సరిహద్దు పంచుకుంటున్నప్పటికీ భీమిలి ప్రత్యేక మున్సిపాలిటీగానే కొనసాగుతోంది. భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని భావించవచ్చు. 1983 నుంచి ఏకంగా 6 సార్లు ఆ పార్టీ ఇక్కడ జయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచి మంత్రిగా కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ ఉత్తరం నుంచి బరిలో ఉన్నారు. భీమిలి టికెట్ను అధిష్టానం సబ్బం హరికి కేటాయించింది. స్థానికుడు, వివాదరహితుడన్న పేరు, నేర చరిత్ర లేకపోవడంతో పాటు గతంలో విశాఖ మేయర్గా, అనకాపల్లి ఎంపీగా పనిచేసిన అనుభవం సబ్బం సొంతం. సామాజిక సమీకరణాల పరంగా ఆయనకు అనుకూల పవనాలే వీస్తున్నాయన్నది విశ్లేషకుల మాట. నియోజకవర్గంలో కాపులతో పాటు చక్రం తిప్పగల క్షత్రియుల సంఖ్య అధికంగానే ఉంటుంది. దానికి తోడు మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, అప్పల నరసింహరాజు, అడవివరం, సింహాచలం ప్రాంతాల్లో పట్టున్న పాసర్ల ప్రసాద్ సబ్బం వెంటే ఉన్నారు. వారంతా సబ్బం, విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి అవంతి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ గెలుపు తనదే అని సబ్బం హరి ధీమాతో ఉన్నారు. తనపై ఎలాంటి వివాదాలు లేవని, తన రాజకీయ అనుభవం, ప్రభుత్వ పథకాల ప్రభావం ప్రజల్లో ఉందని అంటున్నారాయన. టీడీపీ స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ తప్పు చేయదు. నీది లోపాలున్నాయి, నువ్వు ఈ పాపాలు చేసావు, నువ్వు ఈ పుణ్యాలు చేసావు. నాకు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఇండెక్స్ లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చెప్పడానికి ఏమైనా ఉండొచ్చు, కానీ నా మీద చెప్పడానికి ఏమి ఉండదు. అప్పుడే ప్రత్యర్థి వీక్ అవుతాడు. ఎప్పుడైతే అతని ప్రత్యర్థి మీద ఏమి ఆరోపణలు చేయలేకపోయాడు, అది నైతికంగా విజయం చేకూరినట్లే. 83 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు తెలుగుదేశం ఓటమి చెందలేదు. భీమిలిలో పోరు ప్రధానంగా సబ్బం హరి, అవంతి శ్రీనివాస్ మధ్యే. అనకాపల్లి ఎంపీగా గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గెలిచిన అవంతి ఈ ఎన్నికల్లో వైకాపా నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009లో భీమిలి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన అనుభవం అవంతి సొంతం. అందువల్ల పరిచయాలు కలిసొస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు. గంటాతో వైరం, స్థానికేతరుడు కావడం, పదవులు అనుభవించి పార్టీ మారడం వంటి అంశాలు అవంతికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక బలం, అధినేత జగన్ ప్రాభవం అవంతికి అనుకూల అంశాలు. ఇప్పటికే విశాఖతో సమానంగా భీమిలిని అభివృద్ధి చేస్తానంటూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో నేను ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే గెలిచాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకి సేవలు అందించాను 2 సంవత్సరాలు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలుపులో కీలక పాత్ర పోషించాను. కాబట్టి నాకు ఎవరో కూడా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరిస్తారు. ఒకటి, గతంలో నేను 5 సంవత్సరాలు ఒక అవినీతి రహితమైనటువంటి పార్టీలకు అత్యంతమైనటువంటి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. నేనేం ఆశించి రాజకీయాలు రాలేదు. నేను నిజంగా ప్రజాసేవ చేద్దామని వచ్చాను. తప్ప నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం, ఇంకా ఎక్కువ పేరు సంపాదిద్దాం రాలేదు. చిట్టి వలస జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయడం, ఆర్టీసీ కాంప్లెక్స్, తర్వాత గతంలో మధురవాళ్ళు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాను. ఈ రోజున మధురవాళ్ళు డిగ్రీ కాలేజీ, అక్కడ తారాపలసలో డిగ్రీ కాలేజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా జగ్గంగడ్డ రిజర్వాయర్ ఉంది. మరి భీమిలిని టూరిజం ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మత్స్యకారులు కూడా చాలా మంది ఉన్నారు మా నియోజకవర్గంలో. వారందరూ కూడా ఎక్స్గ్రేషన్ ఇప్పుడు 2 లక్షలు ఉంది. దాన్ని మీ అధికారుల కోసం 10 లక్షలు చేస్తానని చెప్పాం. తెలుగుదేశం, వైకాపాలకు జనసేన కాస్త పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న పంచకర్ల సందీప్ భీమిలిలో కాస్త పట్టున్న నేతే. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆ వర్గం ఓట్లు చీలే అవకాశం ఉంది. అది ప్రధాన పోటీదారుల్లో ఎవరికి ప్రతికూలత, ఎవరికి అనుకూలత అన్నది తేలాల్సిన విషయం.